పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకునేది కూడా అదే మీడియా అండి. పవన్ ఇదే కళ్యాణ్ మీడియా పైన పవన్ కూడా కళ్యాణ్ దృష్టి ప్యాకేజ్ పెట్టదు. తీసుకున్నాడు అన్నారు, ప్యాకేజ్ ఉమ్. స్టార్ అన్నారు, చంద్రబాబు నాయుడు తొత్తు అన్నారు, ఇష్టం వచ్చినట్టు రాశారు. రాసి 2019లో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ని ఎంత డౌన్ చేయాలో అంత డౌన్ చేసింది ఎల్లో మీడియా. ఏ రోజన్నా వాళ్ళు నా తప్పు అయిపోయిందని చెప్పారా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎడ్యుకేటెడ్, ఆయన చెప్పాడు నాకు ఇన్ఫర్మేషన్ ఒకవేళ తప్పు వచ్చి ఉంటుంటే మీరు ఫీడ్ అయ్యారేమో, ఐఎమ్ సారీ అని ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఆయనతో గొడవ ఎందుకండి, ఆయన విమర్శించడం ఎందుకండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, పవన్ కళ్యాణ్ గారి ఇల్లు హైదరాబాద్ లో ఉన్నాయి, తెలంగాణలో. కానీ మాలాంటి వాళ్ళు అందరి ఇల్లు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. మేము ఏం చేస్తాం? బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్తాం. మన జీవన భృతి కోసం చాలా మంది హైదరాబాద్ లో ఉంటారు. ఇప్పుడు వీళ్ళు పెట్టే గొడవ వల్ల తెలంగాణ వాదులు ఆగ్రహానికి గురైతే ఏదన్నా గొడవలు జరిగితే ఎవరు నష్టపోతాం? సామాన్య ప్రజలు నష్టపోతారు. హైబ్రాదీ గారు ఉన్నాడు, ఆయన జబర్దస్త్ ప్రోగ్రాం చేసుకుంటున్నాడు, ఆయన ఉండేది అక్కడ హైదరాబాద్ లో. ఆ మాత్రం సోయి ఉండాలి కదండి. హైదరాబాద్ లో ఉండి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద ఆయనే మాట్లాడతాడు, తెలంగాణ వాదుల గురించి ఆయనే మాట్లాడతాడు. పద్ధతి అది? చెప్పండి. వీళ్ళంతా ఏంటంటే మనం ఎక్కడున్నాం ఏంటి, అసలు మన గమ్యం ఏంటి, గమనం ఏంటి అని ఆలోచించకుండా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు మేము భక్తులమే, వాళ్ళే కాదు, హైప్రాదియే కాదండి. హైప్రాది గారు పిఠాపురం వచ్చి క్యాన్వాస్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఎప్పుడన్నా పిఠాపురం వచ్చారా? నేను అడుగుతున్నా. పిఠాపురం వచ్చి క్యాన్వాస్ చేసిన ప్రచారం చేసిన హైప్రాది గారు మళ్ళీ పిఠాపురం వచ్చారా? ఒకే ఒక క్వశ్చన్. మరి ఏంటండి ఇది? ఇప్పుడు హైదరాబాద్ లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ గురించి మనం మాట్లాడితే మంచిగా మాట్లాడాలి. ఎస్, ఆయన యాక్సెప్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా వదిలేమన్నాడు కదా, ఆయన అరెస్ట్ చేసేయాలి. ఈ ఎల్లో మీడియా చెప్పినట్టు ఆయన మాట్లాడాలా ఏంటి? ఎందుకు మాట్లాడతారండి? మాట్లాడరు. మేమున్నాం. తెలుగుదేశం పార్టీకి ఆగర్భ శత్రువుల కుటుంబం నుంచి వచ్చాం మేము. మేము తెలుగుదేశం పార్టీకి ఎలా సరెండర్ అవుతాం సార్? చెప్పండి, మీరు చెప్పండి. తెలుగుదేశం పార్టీకి ఆగర్భ శత్రువులైనటువంటి కాపు కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు మన పవన్ కళ్యాణ్ గారు చేసినాయి. ఆయన అది మర్చిపోయాడు. మర్చిపోయి నా కాపులతో పని లేదు, కులభావం లేదు నాకు అంటున్నాడు. ఓకే, కులభావం లేదు కదా మీకు, మాకు కూడా కులభావం ఉండదు. ఇక్కడ మాలాంటి వాళ్ళందరికీ ఉండదు సార్. మీకు మీకు ఒక్కళ్ళ కులభావం లేదని చెప్తున్నారు నాయకుడిగా మీరు. కానీ మేము కార్యకర్తలుగా చెప్తున్నాం, మాలాంటి వాళ్ళందరికీ కూడా కులభావం లేదు. మేము కూడా మా ఆర్థిక అభివృద్ధి, మా ఆర్థిక స్వావలంబన, మాకు ఎవరైతే బెనిఫిట్స్ ఇస్తారో వాళ్ళ దగ్గరికి పోయే ఆలోచనలో మేము కూడా కార్యాచరణ రూపొందించుకుని మా బాధ మేము పడతాం. అప్పుడు తెలుస్తుంది. ఈ మధ్య ప్రకాశం జిల్లాలో కూడా మొత్తాన్ని సస్పెండ్ చేశారు. వాళ్ళు ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడి వాళ్ళ పరిస్థితి ఏందంటారు ఇప్పుడు? అసలు ఆయన సస్పెండ్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జిల్లా టీంలన్నింటినీ సస్పెండ్ చేసి కొత్త టీంలు పెట్టుకోవాలి. ఇంకోటి ఉండదు కదా, తప్పే ఉంది. నాయకుడు ఆయన జిల్లా టీంలన్నీ మార్చేమనండి, కొత్త రక్తాన్ని ఎక్కించేమన్నాడు పార్టీకి, చూద్దాం. ఏమీ లేదు సార్. జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆయన బలం రాజమండ్రి, కాకినాడ, వైజాగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన ఈ ప్రచారాలు చేస్తూ ఉంటాడు. రాజమండ్రి, వైజాగ్, విశాఖపట్నం ఈ 3 టూర్లు వేస్తూ ఉంటాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనే కొత్త ఫేస్ తీసుకొచ్చి రాయలసీమకి ఇన్ఛార్జ్ చేసేసాడు. రాయలసీమ మొత్తం తిరగాలంట ఆయన. తిరగమనండి. ఆయన కులభావం లేదు అంటున్నాడు కదా, ఆయన నాకు కులభావం లేదు అంటున్నాడు. ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా కులభావం గురించి మాట్లాడా? జగన్మోహన్ రెడ్డి గారు కులభావం గురించి మాట్లాడా? సైకిల్ మంత్రిగా ఈనాడు రామోజీరావు గారు తీసుకొచ్చి టైకూర్ని చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అర్థమైందండి? ఎంతో మంది కట్టుబాట్లతో రోడ్ల మీద తిరిగే వాళ్ళు కాంట్రాక్టులు చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎన్నో ఈ రియల్ ఎస్టేట్లు, పారిశ్రామిక పార్కులు వాళ్ళ బినామీలకు ఇచ్చుకుని ఈ రోజు రాజకీయంలో వాళ్ళు ఒక స్టాండ్ అయిపోయారు ఆ 2 వర్గాలు. అంతేగాని ఏ రోజున కులం నాకు వద్దు అనలేదు. జగన్మోహన్ రెడ్డి విమర్శించే రెట్లు కొన్ని వందల మంది ఉన్నారు, ఆయన ఎప్పుడన్నా తిట్టడా? చంద్రబాబుని విమర్శించే చౌదరీస్ కొన్ని వందల మంది ఉన్నారు, ఆయన ఎప్పుడన్నా తిట్టడా? మరి పవన్ కళ్యాణ్ గారు ఏంటి నేను కులం అక్కలేదు అంటున్నాడు అంటే ఆయన క్వశ్చన్ చేయకూడదా? అంటే దైవంతో సంబూతులే ఏంటి? నాకు అదే అర్థం అవ్వట్లేదు. ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన అభిమానించాం మేము, అభిరచిత మాత్రాన ఆయన్ని తప్పు చేస్తున్నప్పుడు తప్పండి, ఇది 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 మాకు తప్పుగా కనిపిస్తుందని చెప్తే తప్పు. ప్రజాస్వామ్యం కదా అది, ఇది డెమోక్రసీలో డెమోక్రటిక్ ఉన్నారు కదా లీడరు. అబ్రహం లింకన్ గారు ఏం చెప్పాడు? నేను ఎదుటి వాళ్ళ హక్కులు హరించను, చివరికి అది నా మీద విమర్శ అయినా సరే నేను ఏం చేయను, హరించను, అదే ప్రజాస్వామ్యం అని చెప్పాడు ఆయన. మరి ఆయన బుక్స్ చదువుతారు అంటున్నాడు. మరి చిన్న లాజిక్, అబ్రహం లింకన్ గురించి చదవమనండి. పవన్ కళ్యాణ్ గారు బుక్స్ చదువుతాను, నేను వేలాది బుక్స్ చదువుతాను అంటున్నాడు కదా, తప్పులేదు. ఆయన ఒక్కసారి ప్రజాస్వామ్యం గురించి ఒకసారి ఆయన క్లారిటీగా చదవమన్నాడు సార్ ఆయన్ని.
ప్రజాస్వామ్యంలో విమర్శ సద్విమర్శ అనేది సహజం. మేమేమన్నావు పవర్ షేరింగ్ తీసుకోవయ్యా అని మా ఆశను ఆయన చెప్తున్నాం. నువ్వు ఎలా ఉంటావు? చంద్రబాబు నాయుడు గారు 2014లో సీఎం చేసేసావు, 2024లో సీఎం చేసేసావు, ఇంకో 15 ఏళ్ళు చేసేస్తావు నువ్వు. మేము కూడా నీ అనుమతి జెండాలంటే తిరిగేయాలి. ఏంటి సార్ ఇది? ఇది ఏమన్నా న్యాయమా? 2019లో కాపులే నన్ను ఓడించారు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా ఆయన. కాపులు నాకు సపోర్ట్ చేయలేదు, కాపులే నన్ను ఓడించారు అంటున్నారు. 2024లో సపోర్ట్ చేసి గెలిపించింది గుర్తులేదు, 2019లో ఓడించిందే గుర్తుందని ఈ మధ్య దాసరి రాము కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఒక ఇంటర్వ్యూలో. 2019లో పవన్ కళ్యాణ్ గారిని కాపులు నమ్మలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 2019లో వచ్చినప్పుడు వాళ్ళ అన్నయ్య గారు ఫెయిల్యూర్ ఆయన వెంటాడింది. ఆయన ఏం జరిగిందంటే 2024కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలు, జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు, ఆయన ఒక స్టాండ్ తీసుకున్నాడు, యాంటీ కాపు స్టాండ్ తీసుకున్నాడు. దానివల్ల ఏమైందంటే కాపు కమ్యూనిటీ యూనిటీ అయింది. యూనిటీ అయ్యి 2014లో మా పవర్ ఏంటో మేము చూపించాం. చూపిస్తే పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యాడు. 100 స్ట్రైక్ రేట్తో సక్సెస్ అయ్యారు. అయిన తర్వాత మేము ఏమంటలేదు, కాపు కార్పొరేషన్ నిధులేసి సార్ అన్నాం, కాపు నేస్తం ఇప్పించండి సార్ అన్నాం. ఇది మానేసేసి మా నారాయణ గారు ఎన్టీఆర్ గారు విగ్రహం కట్టేస్తాడంట. తెలుగు ప్రైడ్ అట, 1750 కోట్లు బడ్జెట్ అట. మహానుభావ కార్పొరేషన్ నిధులు అడగాలి అంటే కుదరదు, నువ్వు యాంటీ కాపు, నువ్వు జనసేనకు యాంటీ, నువ్వు కోవర్ట్ అంటున్నారు మమ్మల్ని. బాబు కాపు నేస్తామయ్యా అంటే చిచ్చి నువ్వు పేటీఎం కుక్క అంటున్నారు. బాబు కాపును విదేశీ విజయం అంటే నువ్వు జగన్ గారు పాలేరు అంటున్నారు. ఎలాగంటే ఏడ్చేది? మేము అడుగుతున్నది కాపు కార్పొరేషన్ నిధులు అడిగితే తిడుతున్నారు, కాపు నేస్తం గురించి మాట్లాడితే తిడుతున్నారు, కాపు విదేశీ విద్య గురించి మాట్లాడితే తిడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా తిడుతున్నారు కదా, మీరు సీఎం అవ్వండి అని అడిగినా కూడా తిడుతున్నారు కదా మిమ్మల్ని. అది మా దురదృష్టం సార్. మీరు సీఎం అవ్వండి సార్ అంటే ఆయన ఏమనాలి, కాపుల ఆకాంక్ష సీఎం, ఇప్పుడు అవడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయనో, లేదంటే నాకు ఇబ్బంది ఉందనో, లేదంటే నా కూటమిలో సపోర్ట్ లేదనో, లేదా బీజేపీతో మాట్లాడతానో చెప్పాలి. ఆయన చెప్పడం. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడుకి ఏం కమిట్మెంట్ ఇచ్చాడో మాకు తెలియదు కదా. ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అనుకుని మేము మాలాంటి వాళ్ళందరం దిగాం. కానీ ఆ పార్టీ ఇప్పుడు ఏమైంది? చంద్రబాబు చెప్పినట్టు నడుస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారు బీ టీం అయింది సార్. అదే కదా బాధ. చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీని కబ్జా చేశాడా అనే అనుమానం అందరిలో వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఈయన కాపులు అక్కలేదు అంటున్నాడు, నేను సీఎం అవును అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నేను సీఎం అవును, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను సీఎం అవును. ఇంకోటి పార్టీని నడపలేడంట ఆయన. 2014లో పార్టీ పెట్టిన వ్యక్తి పార్టీ ఎందుకు నడపలేడు? పార్టీ నడపడానికి నువ్వు కావాల్సిన మెథడ్స్ అయ్యాయా నీకు? నువ్వు తీసుకున్న స్టెప్స్ ఏంటి? ఏమీ లేవు. నేను ఇంకా పగ్గాలు కూడా సరిగ్గా పట్టుకోలేదు అన్నాడు. అదే వ్యాఖ్యలు చేస్తూ నేను ఇంకా పార్టీ పగ్గాలు కూడా సరిగ్గా పట్టుకోలేదు అని అన్నారు. సార్ వదిలేయండి సార్. ఇది ఎలా ఉందంటే ఇంటర్మీడియట్ కుర్రోడిని తండ్రి ఐఐటి కొట్టాలి బాబు అని హాస్టల్లో పెడతాడు. ఆడికి ఇంట్రెస్ట్ లేదు, ఎలా కొడతాడు చెప్పండి? చెప్పండి. మా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంటర్ చదివే కుర్రోడి దగ్గర ఐటీఐ మన ఐఐటికి సీట్ ఆశిస్తే ఆ కుర్రోడు స్కిల్ ఉంటే కొడతాడు. ఆ కుర్రోడి దగ్గర టాలెంట్ లేదు, ఎలా కొడతాడు? పవన్ కళ్యాణ్ దగ్గర కూడా అంతే. దాని గురించి ఒక డిస్కషన్ అనవసరం. ఇప్పుడు ఆయన విమర్శించవద్దు ప్లీజ్, ఆయన ఏమి విమర్శించకూడదు మనం. ఆయనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పేశాడు. ఆయన ఇంట్రెస్ట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారి కుటుంబం సీట్లో కూర్చోవడం ఆయనకి ఇంట్రెస్ట్. కాపులు అక్కర్లేదని చెప్పాడు. ఆయనకి ఎవరు కావాలి? చంద్రబాబు నాయుడు భజన చేసే కాపులు కావాలి. కాపులు కావాలి ఆయనకి. చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే కాపులు కావాలి. మాకులాగా పవన్ కళ్యాణ్ భజన చేసే కాపులు ఆయనకి అక్కర్లేదు. చిచ్చి ఆయన మాట్లాడాక పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనుకుని కానీ, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని ఎలానని కానీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ బలపడాలని కానీ కోరుకుంటే ఆయన దృష్టిలో వాళ్ళు వెర్రి వెంగళప్పలో, వాళ్ళ అవసరం లేదు ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు కూర్చోవాలంటే అవసరం ఆయనకి. లోకేష్ గారు చాలా గొప్పడని చెప్తే ఆయన సంతోషపడతాడు. అదే ఆయన పరిస్థితి. ఏం చేస్తాం దానికి మనం? ఇప్పుడు రెడ్లు జగన్ ప్రశ్నించలేదు, కమ్మవారు చంద్రబాబును ప్రశ్నించలేదు అంటే వాళ్ళు ఏమని ప్రశ్నిస్తారు? సీఎం గా ఉండేది వాళ్ళే కదా, గెలిస్తే సీఎం అయ్యేది వాళ్ళే. వీళ్ళు ఏం ప్రశ్నిస్తారు? నేను డిప్యూటీ సీఎం కాదు, మీరు సీఎం అవ్వండి అని ప్రశ్నించాలా లేకపోతే ఎలా? రెడ్లు జగన్ ఎంతమంది తిట్టలేదండి? డిఎల్ రవీంద్రారెడ్డి గారి కాడి నుంచి మొదలెట్టి ఎంతమంది రెడ్లు తిట్టలేదు చెప్పండి జగన్ని? మాధవిరెడ్డి అనేవాడు రోజు తిడతాడు జగన్ని. తిడతా చెప్పండి. ఆదినారాయణ రెడ్డి గారు రోజు తిడతాడు, డిఎల్ రవీంద్రారెడ్డి గారు తిడతాడు. తిట్టలేదా చెప్పండి? రెడ్లు అందరూ కూడా ఇప్పుడు రెడ్లందరూ కూడా జగన్ తిడుతున్నారు చాలా మంది. కొడాల నాని నుంచి మొదలెట్టి మొత్తం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు.
కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడంటే నన్ను విమర్శించొద్దు అంటున్నాడు ఆయన. ఎందుకంటే మేము విమర్శించలేదు ఆయన్ని. నువ్వు ఎందుకు సీఎం పవర్ షేరింగ్ అడగవు అని అడిగినందుకు ఆయన బాధపడుతున్నాడు. అది మా బాధ. మేమేమి ఆయన్ని కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు, కాపు నేస్తం ఇవ్వలేదు అని మేము ఫస్ట్ అడగలేదండి. ఎన్టీఆర్ విగ్రహం పెడతారని చెప్పిన తర్వాత మా ప్రామిస్ మానేసారి ఎలా పెడతారని క్వశ్చన్ రైజ్ అయ్యింది స్టేట్ మొత్తం మీద. బసవతారక ట్రస్ట్ తో పెట్టుకోండి, టీడీపీ పార్టీ ఆఫీస్ పార్టీ ఫండ్ నుంచి కట్టుకోండి, మీరు సొంత డబ్బులతో కట్టుకోండి, లేదా సందాలు అడగండి మేము కూడా ఇస్తాం, అంతేగాని గవర్నమెంట్ సొమ్ముతో కడతాం తప్పు, దీనికి మేము వ్యతిరేకం అని చెప్పి గళమెత్తాం మేము. దానికి అన్ని వైపులా స్టేట్ మొత్తం మీద అన్ని వర్గాల నుంచి కూడా అన్ని పార్టీల నుంచి కూడా విమర్శలు వచ్చినాయి సోషల్ మీడియా వేదికగా. అప్పుడు ఆ విషయం వెనక తగ్గింది ప్రభుత్వం. ఈయనేమంటాడంటే నన్ను విమర్శించొద్దు, నన్ను విమర్శించేవాళ్ళు నా వాళ్ళు కాదు. ఓకే, నీ వాళ్ళు కాదు, నిన్ను ఎవరో విమర్శించరు. 2019 ముందు ఎవరైనా విమర్శించారు? నేను ఎవరు విమర్శించలేదు కదా. రిజల్ట్ అలా వచ్చింది. మరి 2019 ముందు పవన్ కళ్యాణ్ ఎవరైనా విమర్శించారా? లేదు కదా. అమరావతి వచ్చి ఆయన కదా చెప్పింది అమరావతి అంతా కూడా భూములన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అని. మరి ఈ రోజు ఏంటి కన్స్ట్రక్షన్ జరిగిపోతుంది. మరి ఆయన మత్తేస్తున్నాడు కదా, దాన్ని మేము ఏమన్నా యాంటీగా మాట్లాడామా? కట్టండి, తప్పేముంది. అమరావతి కట్టండి, కాస్త అనుకూలమైన ప్లేస్ లో కట్టండి. ఆయన ఏదో మావిగానని కొత్త స్లోగన్ తీసుకొచ్చాడు, అది కూడా అమరావతి పక్కనే ఉంటదట. డెవలప్ చేయండి, ఏదోటి చేయండి సార్, ఆపొద్దు, ఏదోటి చేయండి, చేసి ఒక క్లారిటీ తీసుకురండి, ఒక స్టేజ్ తీసుకురండి స్టేట్ అని చెప్తున్నాం. ఈ రాజ్యసభ సీట్లు 4 ఖాళీ అవుతున్నాయి. దాంట్లో 2 టీడీపీకి, 1 బీజేపీకి, 1 జనసేన అంటున్నారు. జనసేనలో ఎవరికి ఇస్తున్నారో మీకు ఏమైనా ఐడియా ఉందండి? జనసేనలో హైపరాజీకి అయితే ఎవరు సార్? చాలా. జనసేనలో హైపరాజీకి అయితే ఎవరు? చాలా. బండ్ల గణేష్కి ఎవరు? చాలా. ఎవరికి ఇస్తారంటారేంటి సార్? చంద్రబాబు నాయుడు గారు చెప్పినోడికి ఇస్తారు. రాజ్యసభ సీటు పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఎవరికైనా పవన్ కళ్యాణ్ ఇస్తారనే ఆశ అయితే ఇప్పుడు చూసిన ఈ సినారియోను బట్టి ఆయన పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎవరికి కూడా రాజ్యసభ సీటు ఇవ్వరు. తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులకి, తెలుగుదేశంలో పనిచేసే పవర్ బ్రోకర్లకి, చంద్రబాబు నాయుడు గారి క్యాండిడేట్లకి ఇస్తారు. లేదా జనసేనలో ఉన్న తెలుగుదేశం కోవర్ట్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇస్తారు. అంతే తప్ప ఆయన ఫక్త్ జనసేనకు కానీ జై పవన్ కళ్యాణ్ అన్న వాళ్ళకి కానీ ఆయన ఇవ్వలేరు. ఎందుకంటే అది మా బాస్ మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన బాస్ చంద్రబాబు నాయుడు. సో బిగ్ బాస్ ఒప్పుకోవాలి కదండి, పెద్ద ఆయన ఒప్పుకోవాలి కదా. పెద్ద ఆయన డిసైడ్ చేస్తాడు సార్ పవన్ కళ్యాణ్ గారు ఎవరు పదవి ఇవ్వాలో, పెద్ద ఆయన డిసైడ్ చేస్తాడు. అది మా పరిస్థితి. అర్థమైపోతుంది కదా. వాళ్ళ అన్నయ్యకి మినిస్టర్ ఇస్తారని చెప్పి లెటర్ హెడ్ మీద రాశారు నాగేంద్ర బాబుకి. ఏది మినిస్టరు? వాళ్ళ అన్నయ్యకి ఎమ్మెల్సీ ఇప్పించారు, మినిస్టర్ ఇస్తాను మినిస్టర్ అయిపోతారు నాగేంద్ర బాబు లెటర్ హెడ్ మీద రాసింది కదా, టీడీపీ పార్టీ ఇచ్చారు కదా. ఏది మినిస్టర్ ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు? మరి ఏది మినిస్టర్ చెప్పమనండి. జబర్దస్త్ షో కూడా వెళ్తున్నట్టున్నారు సార్. ఆయన జీవన వృత్తి కోసం ఆయన వృత్తి ఆయన చేసుకుంటున్నాడు. దాని గురించి మనం ఏం మాట్లాడతాం? ఇప్పుడు ఎవరైనా సరే అంతే కదా. అంటే గతంలో ఎవరైనా యాక్ట్ చేస్తే మాట్లాడారనుకోండి తప్పది. ఇప్పుడు వాళ్ళు యాక్టర్స్ యాక్టింగ్ ఫీల్డ్ లో పనిచేస్తారు. ఇప్పుడు మనం ఉద్యోగస్తులం, మనం జాబ్ చేస్తాం. లేదు రియలేటర్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళ జీవన వృత్తి కోసం వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటారు. కానీ దాన్ని వృత్తి అనట్లే నేను, అంటే ఇంక మినిస్ట్రీ లేనట్టేనా అంటే మళ్ళీ షోకి వెళ్తున్నారు కదా అని అట్లా అంటాను. మీరు చెప్పింది బాగుంది. ఓహో ఆయన జబర్దస్త్ లో జాయిన్ అయ్యారు కదా అంటే క్యాబినెట్ లో ప్లేస్ లేదనే కదా అర్థం. భలేవారు సార్. జబర్దస్త్ లో ఆయన బిజీ అయ్యాడంటే ఇక్కడ ఆయన పని లేదనే కదా అర్థం. అమరావతిలో ఆయనకు డ్యూటీ లేదు, అమరావతి క్యాబినెట్ లో ఆయన, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో ఆయనకి బెర్త్ కన్ఫర్మ్ కాలేదు, అందుకే ఆయన జబర్దస్త్ లో కన్ఫర్మ్ అయ్యారు. తప్పే ఉంది. ఇప్పుడు మొత్తానికి ఎవరికి ఇస్తారు రాజ్యసభ సీటు? రాజ్యసభ సీటు నాకు తెలిసి 100% ప్రో తెలుగుదేశం, తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తికి కానీ, తెలుగుదేశం కోవర్ట్కి కానీ, తెలుగుదేశం పవర్ బ్రోకర్లకు కానీ, చంద్రబాబు నాయుడు క్యాండిడేట్లకు కానీ, ఈ 4 వర్గాలకే ఈ 4 క్వాలిటీస్ లో ఏదో క్వాలిటీకి రాజ్యసభ ఇస్తారు తప్ప పవన్ కళ్యాణ్ గారు అమల భజన చేసిన వాళ్ళకి కానీ, పవన్ కళ్యాణ్ గారు గురించి పవన్ కళ్యాణ్ పార్టీ అభివృద్ధికి పనిచేసిన వాళ్ళకి కానీ, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకున్న వాళ్ళకి కానీ, తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా గళమెత్తిన వాళ్ళకి కానీ, కార్యకర్తలు పట్టించుకుని మాట్లాడిన వాళ్ళకి కానీ దేర్ ఇస్ నో ప్లేస్. అసలు అవకాశం ఉండదని అందరికీ తెలుసు. నేను ఇప్పుడు చెప్తున్నా, జన సైనికులు కూడా చెప్తున్నా,
ఎవరికైనా సరే పవన్ కళ్యాణ్ గారు రాజ్యసభ ఎవరికి ఇస్తారని మీరు చర్చ పెట్టండి. అది 100% తెలుగుదేశం సంబంధించిన వ్యక్తులకే రాజ్యసభ వస్తుంది, జనసేన రాజ్యసభ. లేదంటే కూటమి పేరుతోనైనా వస్తుంది తప్ప జనసేన ఇండివిజువల్ గా ఇవ్వాలంటే తెలుగుదేశం కుదరదు. జనసేన పార్టీ రాజ్యసభ సీట్ ని తెలుగుదేశం చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి. అది ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి. మీరేంటి సార్ ఎట్లా అంటున్నారు? పవన్ కళ్యాణ్ ఏమో నాతో నడిచి ఉంటే ఈ పాటికి జేడీకి కానీ వీళ్ళకి రాజ్యసభ వచ్చి ఉండేదేమో ఈ రోజు అని వ్యాఖ్యలు చేశారు. మీరేమో ఇలా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీకి ఇస్తారని. నాతో ఆయన ఉండే నిజమైన వాళ్ళకి కాబట్టి నేను చెప్తున్నానండి. జేడీ లక్ష్మణ్ అని చెప్పాడు. నాతో ఇన్ని రోజులు ఉన్న వాళ్ళకి నేను ఇన్ని పదవులు ఇచ్చాననే. ఎవరికి ఇచ్చాడు పదవులైనా? టెంపుల్ డైరెక్టర్లను ఇది పార్క్ డైరెక్టర్లు ఇస్తున్నాడు అయ్యాన పదవులు. ఏమండి జేడీ లక్ష్మణ్ గారు ఎందుకు వెళ్ళిపోయాడండి చెప్పండి? తోట చంద్రశేఖర్ గారు ఎందుకు వెళ్ళిపోయాడు? ఈయన ఉంటెత్తు పోవడం వల్ల వెళ్ళిపోయారండి. ఈయన స్టెబిలిటీ లేని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ రోజు చెప్పిన మాట రేపు చెప్పడాయన, ఈ రోజు చెప్పిన ఏ మాట రేపు చెప్పడం. ఎలక్షన్ ముందు మాట్లాడిన ఏ మాట ఈ రోజు మాట్లాడట్లేదు. సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయి మాట్లాడితే మేమంతా ఏదో అయిపోతే సెటిల్ చేస్తాడు ఇష్యూ అనుకున్నాం. తర్వాత ఏమన్నాడు? ఆధారాలు లేవంటున్నాడు. కాంపన్సేషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, పొలం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, ఆయనకి ఉద్యోగం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఏమండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, మరి ఆవిడతో మాట్లాడొచ్చు కదా. అపాయింట్మెంట్ ఇచ్చి ఆవిడతో మాట్లాడి చేయగలిగింది ఏమన్నా చేయొచ్చు కదా. మేమేదో చేసేమంటలేదు. ఆవిడేమంటుంది? నా కూతురుని చంపిన నిందితులు ప్రధానమంత్రిని కలిశారు. పవన్ కళ్యాణ్ గారు కర్నూలు రావడానికి ప్రోగ్రాం పెట్టుకున్న తర్వాత టీడీపీలో ఈ చంద్రబాబు నాయుడు గారిని కలిసాక ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రోగ్రాం క్యాన్సిల్ చేయగలిగే దమ్ము ఇక్కడ నిందితులకు ఉంది. నా కూతురికి న్యాయం జరగదు బాబోయ్ అంటుంది ఆవిడ. మేమేమంటాం? ఆయన అటువంటి కాదండి, ఆయన ఏదో సెటిల్ చేస్తాడు అని మేము ఎదురు చూసాం. వైజాగ్లో మీటింగ్ అంటే నా వల్ల ఏం కాదు, నేనేం చేయలేను, ఆధారాలు లేవు అంటున్నాడు ఆయన. సిబిఐకి ఆధారాలు లేవు. ఓకే, మీకు మనసుంది కదా సార్ కళ్యాణ్ గారు, ఏదైనా చేయండి. సిబిఐకి ఆధారాలు లేవు, ఆయన ఉరి తీసేయమని మేము చెప్పట్లేదు కదా. అప్పుడు ఆ అమ్మాయిని పిలిచి మాట్లాడి ఏదోటి మీరు చేయగలిగింది చేస్తే ఈ గొడవ ఉండదు కదా, ఈ బురదలతో ఆగిపోద్ది కదా. అలాగని చెప్తే మమ్మల్ని కోవర్ట్ అంటున్నారు. ఎలాగా ఏడ్చేది? మేము గడగట్టకూడదా సార్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా సార్ మాకు? ఆయన ఏమంటాడంటే నా పార్టీలో దేర్ ఇస్ నో డెమోక్రటిక్ వే, అంత డిక్టేటర్షిప్. నేను చెప్పింది మీరు వినాలి, నేను చేసేస్తాను. ఏం చేస్తాడు? చంద్రబాబు ఎక్కిచ్చేస్తాను, తర్వాత లోకేష్ చేసేస్తాను, ఆ తర్వాత లోకేష్ కొడుకుని చేసేస్తాను, ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఇది ఆయన చెప్పేది. ఆయన చాలా విషయాలు చాలా దారుణంగా ఆలోచిస్తున్నాడు. తప్పులేదు, ఆయన తప్పని మనం అనం. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆయన తెలుసుకునేసరికి పరిస్థితులు ఆయన చేతిలో ఉండవు. జనసేన పార్టీ పరిస్థితి ఆయన చేయి దాటిపోయే పరిస్థితి వస్తుంది. మీరు చూడండి, డెమోక్రాటిక్ వేలో ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు పరిస్థితులను. ఆయన దైవాంశ సంబూతున్న సినిమా వాళ్ళు కదండి, వాళ్ళ అంతా డ్రీమ్ లో, సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వ్యక్తులు మనస్తత్వం డ్రీమ్ లో ఉంటది. అర్థమైందా? దానికి ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు నాయకులు. వాళ్ళు ఒక ట్రాన్స్ లో ఉంటారు. ఫ్యాన్స్ దండాలెట్టి హారతలు ఇచ్చి కొబ్బరికాయలు కొడతాం కదా మేము. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒక ట్రాన్స్కి వెళ్ళిపోతారు, మేము దైవ సంబూతులం అని. ఈయన కూడా ఆ ట్రాన్స్ లోనే ఉన్నాడు. అర్థమైందండి? ఎన్టీఆర్ గారు కూడా అలాగే ఉండేవాడు. నా పాదాల దండ క్యూలో నుంచి అనేవాడు. ఏమైంది? 89 లో ఒకసారి కొడితే అవుట్. అర్థమైందండి? 94 లో గెలిచాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశాడు, పార్టీ ఆక్యుపై చేసుకున్నాడు. ఇలాగే ఉంటది వాళ్ళతో వ్యవహారం. వద్దండి, వద్దు. ఇక ఆయన గురించి మనం విమర్శించక్కర్లేదు. ఒకటే చెప్తున్నాం, వద్దండి. సుగాలి ప్రీతి విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేయవలసిన న్యాయం ఏమైనా ఉంటే చేయాలి. అది కూడా నిందితులను ఏదో చేసేమని కాదు మేము చెప్పేది. ఈయన డిప్యూటీ సీఎం కాబట్టి, పవర్ఫుల్ పొజిషన్ ఉన్నాడు కాబట్టి ఆవిడ పిలిపించి మాట్లాడి ఏదో చేస్తే ఈ బురదలటం ఆగిపోద్దని మా ఉద్దేశం సార్.